ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు. ఏం చేసినా ఫలితం ఉండకపోతే సంకటహర చతుర్థి పూజ చేయమని చెప్తారు. ప్రతి నెల సంకటహర చతుర్థి చేసినట్లయితే విశేషమైన ఫలితాలు ఉంటాయి. మనకి ఏదైతే కష్టం ఉందో, మనకి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడిపోతాం. అయితే ప్రతి నెలలోనూ సంకష్టహర చతుర్థి చేయలేని వాళ్ళ కోసమే ఈ శ్రావణ మాసంలో, అంటే రేపు సంకష్టహర చతుర్థి కాబట్టి రేపు ఒక్కరోజు చేసినా గానీ సంవత్సరం సంకష్టహర చతుర్థి చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. సంకష్టహర చతుర్థి చేయలేకపోయిన వాళ్ళు అయ్యో మాకు ఆరోగ్యం బాగుండలేదు అని అనుకోకుండా రేపు ఒక్కరోజు కనీసం ఉపవాసం ఉండి ఆ వ్రతం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మేము ఉపవాసం కూడా ఉండలేము అని అనుకున్న వాళ్ళు గణేశుడికి పూజ చేసుకోండి. మనం వినాయక రథకల్పంలో కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు అవన్నీ చదువుకుంటాం. అవి గాని సంకటమోచన గణేశ స్తోత్రం 21 సార్లు గానీ చేసినట్లయితే సంకటహర చతుర్థి పూజ చేస్తే ఫలితం ఉంటుంది. అసలు మామూలుగా ఈ శ్రావణ మాసంలోనే కాదు, ఎప్పుడు మీరు సంకటహర చతుర్థి చేయాలి అని అనుకున్నా అది చేయలేకపోతే సంకటమోచన గణేశ స్తోత్రం 21 సార్లు చదివితే వ్రతం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుంది.